జై శ్రీకృష్ణ. అపర ఏకాదశి అంటే ఏమిటో తెలుసా? వైశాఖ బహుళ ఏకాదశినే అపర ఏకాదశి అంటారు. హిందూ ధర్మంలో ఈ రోజుకి చాలా విశిష్టత ఉంది. దీనికి సంబంధించిన ముఖ్య విషయాలు మనం తెలుసుకుందాము. అపరమ అంటే అపారమైన అని అర్థం. ఈరోజు భక్తితో వ్రతం ఆచరిస్తే అపారమైన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గతంలో చేసిన తెలిసి తెలియని పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. పురాణగాథ. బ్రహ్మాండ పురాణం ప్రకారము ధర్మరాజు అభ్యర్థన మేరకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఏకాదశి ప్రాముఖ్యతను వివరించారు. పూర్వం మహీధ్వజుడు అనే ధర్మబద్ధమైన రాజు ఉండేవాడు. అతని తమ్ముడు వజ్రధ్వజుడు అసూయతో అన్నను చంపి అడవిలో పాతిపెడతాడు. అకాల మరణం వల్ల మహీధ్వజుడు ప్రేతాత్మగా మారి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ధౌమ్య మహర్షి ఆ ఆత్మను చూసి జాలిపడి అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని మహీధ్వజునికి ధారపోస్తాడు. దానివలన ఆ రాజుకు ప్రేత జన్మ విముక్తి కలిగి మోక్షం లభిస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేయటం వలన కొన్ని ముఖ్యమైన ఫలితాలు కలుగుతాయి. అవేమిటంటే బ్రహ్మహత్య పాతకము, పరనింద వంటి దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కురుక్షేత్రంలో స్నానం చేసినంత, కాశీలో శివరాత్రి వ్రతం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ ఏకాదశి వ్రతం ఎలా చేయాలంటే, ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండటము లేదా పలహారం తీసుకోవటం చెయ్యాలి. ఈ రోజున త్రివిక్రమ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజించటం విశేషం. జాగరణ వీలైతే రాత్రి సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ లేదా భజనలతో జాగరణ చెయ్యాలి. ద్వాదశి పారాయణను ఎలా చేయాలంటే, మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసి దైవదర్శనం చేసుకున్న తర్వాత సాత్విక ఆహారంతో ఉపవాస దీక్షను విరమించాలి. ఈ ఏకాదశి కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా మనసును శుద్ధి చేసుకొని సన్మార్గంలో నడవటానికి ఒక మంచి అవకాశంగా భావిస్తారు. అందరూ అపర ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆ కృష్ణ పరమాత్మని అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీకృష్ణ.